సమాధానం. జంట బాంబు పేలులతో ఉలిక్కిపడ్డ భాగ్యనగరం మెల్లగా తేరుకుంటోంది. ముందు జాగ్రత్త చర్యగా మూసివేసిన ఉద్యానవనాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ప్రజలు బయటకు వచ్చి సేద తీరుతున్నారు. హైదరాబాద్ లో జంట పేలుళ్ల తర్వాత మూతపడ్డ పార్కులను భద్రతా చర్యలు పునరుద్ధరించిన అనంతరం తిరిగి ప్రారంభించారు. సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, కొత్త సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు అనంతరం సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ లోకి మళ్లీ ప్రవేశం కల్పిస్తున్నారు. మరిన్ని భద్రతా చర్యల అనంతరం మరో 2-3 రోజుల్లో లుంబిని పార్క్ సైతం పునఃప్రారంభిస్తామని హెచ్ఎండిఏ అధికారులు స్పష్టం చేశారు. దుకాణాలు, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్ యాజమాన్యాలు సొంతంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర మండల డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. కంటిన్యూస్ గా చెక్ చేస్తున్నాం, డెకాయిటీస్ పంపిస్తున్నాం, మేము సెక్యూరిటీ ఆడిట్ చేస్తున్నాం, రివ్యూ చేస్తున్నాం. ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళు నోటీస్ తీసుకొస్తున్నాం. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే పర్లేదు, ఇంప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళు నోటీసులు జారీ చేసి తర్వాత ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనకాడలేదు. పార్కులను పునఃప్రారంభించడం వల్ల పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సేద తీరుతున్నారు. భద్రతా చర్యలు ఎప్పుడూ ఇలాగే ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. సెక్యూరిటీ చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు, కాకపోతే భయంతో ఉన్నారు జనాలందరూ. ఇంకేం భయం లేదనుకొని చూస్తానికి వచ్చామండి. అదే ఇప్పటికే జనాలు భయపడుతూనే ఉన్నారు. సెక్యూరిటీ ఉన్నా ఒక పక్క భయంగానే వస్తున్నారు. తప్పితే ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుంది. సెక్యూరిటీ నమ్మి ప్రజలు వారి పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బెటర్. గవర్నమెంట్ ఎక్కడ చూసినా సెక్యూరిటీ ఉండడం వల్ల కొంచెం ధైర్యంతో వచ్చారు. నగరంలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచడం సహా పర్యాటక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.